గౌరవనీయులు మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, రెస్పెక్టెడ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ మేడం స్వాతి లక్రా ఐపీఎస్ గారు, అడిషనల్ డీసీపీ సెంట్రల్ జోన్ మిస్టర్ శశిధర్ రాజు గారు, పర్సన్ టు పర్సన్ ఆర్గనైజేషన్ నుంచి మన అందరికీ విలువైన సందేశాలు ఇచ్చి కూర్చున్న బ్రదర్ శాంసన్ గాంధీ గారు, షైరస్ గారు, ఇతర పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, ఆల్ ది సర్వైవర్స్, వారు ఒక ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా పోలీస్ పని ఎవ్రీడే మంచిగా ప్రజలు బతకడానికి, ప్రజల్లోనే మమ్మల్ని సెలెక్ట్ చేసి ఈ ఒక డిపార్ట్మెంట్ని పెట్టి ఎంకరేజ్ చేస్తున్న విధమది. మంచిగా ప్రజలు బతకడానికి ఫెసిలిటేట్ చేస్తున్న కార్యక్రమమే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోలీసులు చేస్తూ ఉంటాం అన్నమాట. దానిలో సుప్రీం జాబ్ ఏంటంటే ఈ ప్రాణాలు కాపాడుతున్న పని. ఏదర్ రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి దానిలో ప్రివెన్షన్ కావచ్చు, లేకపోతే ఈ సూసైడ్ ప్రివెన్షన్ కావచ్చు. అది మన అజెండా లేకపోతే పోలీసు ఒక కాల్ ఆఫ్ డ్యూటీలు డైరెక్ట్గా లేకపోయినా ఆ ప్రాణాలు కాపాడుతున్న దానిలో చాలా సంతోషపడుతున్నాము. నిజంగానే ఈ లేక్ పోలీస్ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాణాలని కాపాడారని తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు వరకు 209 హ్యూమన్ లైఫ్స్ని సేవ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఈ హుసైన్ సాగర్ లేక్లో పోయిన సంవత్సరం 56 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఈసారి అది ఇంకా 50% తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ విత్ దిస్ సపోర్ట్ ఆఫ్ లేక్ పోలీస్. మా వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ మీటింగ్ మేము ఆలోచన చేసినది కాదు, ఇలాగ ఒక మంచి పని జరుగుతుంది, ఇంకా సమాజానికి దీన్ని తెలియపడతాలి, ఇంకా చాలామంది ఈ టెండెన్సీలు ఉన్న వాళ్ళని దాని నుంచి మార్చుకోవాలి, వాళ్ళు బతకడానికి మంచి దారి చూపించాలని మన హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి ఇలాంటి ఒక కార్యక్రమంని ఏర్పాటు చేయమని చెప్పి సందేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ WHO ఒక సూసైడల్ సర్వైవర్స్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ గెట్ టుగెదర్ ఇది ఒక పద్ధతి అన్నమాట. ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూపుగా కలుసుకొని ఒకరు బాధని ఒకరు షేర్ చేసుకోవడం, ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త ప్రాబ్లమ్స్ని వాళ్ళు తెలుసుకోవడం, దానివల్ల ఒక సపోర్టివ్ ఒక చైన్ ఫామ్ అవ్వడం ఒక ఇంపార్టెంట్ ఒక ఉద్దేశంగా దీన్ని చూసుకుంటున్నాము. రెండవది, వాళ్ళ బాధల్ని వాళ్ళు షేర్ చేస్తున్నప్పుడు ఈ వేదికలు చాలామంది వచ్చి వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్ని షేర్ చేయడం జరిగింది. వాళ్ళ బాధల్ని షేర్ చేస్తున్నప్పుడు అది ఒక వెంటిలేషన్ థెరపీ లాగా అది యూస్ అవుతుంది. కాబట్టి ఒక ఉద్దేశంతో మీ అందరిని పిలవడం జరిగింది. అది మాత్రం కాదు, ఇక్కడికి వచ్చి మేము ఈ గంట సేపు ఇంటరాక్షన్ అయిన తర్వాత మాకే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. చాలామందితో మేము సెపరేట్గా కూడా మాట్లాడడం జరిగింది. మీ ఒక లైఫ్ స్టోరీ, మీ ఒక ఫైటింగ్ స్కిల్స్ ఇప్పుడు మాలాంటి యువతులకి, మాలాంటి ఆఫీసర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది ఈరోజు కూడా ఎన్నో పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలు కావచ్చు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్లు కావచ్చు, ఫినాన్షియల్ ట్రబుల్లో ఉన్న పీపుల్ కావచ్చు, ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. వాళ్ళ ముందుకు మీ మెసేజ్ని తీసుకెళ్ళడానికి ఒక ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు స్వయంగా స్కూల్ కాలేజెస్ వెళ్ళి వేరే పల్లెటూరుకు వెళ్ళి మీరు చెప్పినా పర్లేదు, లేకపోతే మేము మీకు అవకాశం కల్పిస్తాం, అలాంటి ఏరియాలు మీరు వచ్చి చెప్తే ఇంకా చాలామంది మీలాగా సర్వైవ్ అవుతారు, ఆ థాట్ నుంచి బయటపడతారని ఒక మంచి ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నా పర్సనల్ లైఫ్లో ఒక జస్ట్ అసోసియేషన్ చేసుకుంటే వి లాస్ట్ అవర్ బ్రదర్ అనమాట. అంటే నా పెద్దమ్మ కొడుకుని కోల్పోయినాము. 21 ఇయర్స్ ఉన్నప్పుడు షార్ట్ పుట్లు స్టేట్ ప్లేయర్గా ఉండే ఆయనకి చిన్న ఐ సైట్ ప్రాబ్లం, అంటే స్క్వింట్ ఐస్ వాడికి. సో వాడు ఫ్రెండ్స్ ఏదో కమెంట్ చేశారని అనుకుని ఒక డేలోనే డిప్రెషన్కి వెళ్ళిపోయి స్లోలీ పాయిజన్ తీసుకున్నాడు. పాయిజన్ తీసుకుని 2-3 డేస్లో సర్వైవ్ అవ్వక చనిపోయాడు. ఒక చిన్న స్క్వింట్ ఐ ప్రాబ్లం తన ఫ్రెండ్ కమెంట్ చేశారు కాబట్టి వేరే ఏం ఆలోచన చేయకుండా చనిపోయాడు అనమాట.
సేమ్ థింగ్ నేను సర్వీస్కి వచ్చిన తర్వాత మా ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూశాను అనమాట. ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడు తను అమ్మ ఉండేది. ఆ వ్యక్తి కూడా హైదరాబాద్ చెందిన అబ్బాయే. ఇదేంటి 24 hours ఈ అబ్బాయితో అమ్మ ఉంటున్నాడు, ఆ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాడు, వీడేంటి అన్న ప్రాబ్లమ్ అని అడిగితే వాడు 100% బ్లైండ్ అనమాట. 2 కళ్ళు కనపడదు, పుట్టినప్పుడు నుంచి అసలు 100% బ్లైండ్. నా అన్నయ్య ఏమో చిన్న స్క్వింట్ ఐస్లో ఒక ప్రాబ్లం ఉంది కమెంట్ చేశారని తను ప్రాణం మొత్తం తీశాడు. ఈ పర్టికులర్ వ్యక్తి పుట్టినప్పుడు నుంచి అసలు 100% బ్లైండ్గా ఉన్న వ్యక్తి తను సాధించాలి అని ఒక ఉద్దేశంతో టాప్ మోస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఈరోజు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఆఫీసర్గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఆ ఒక ఇన్స్పిరేషన్ మన ప్రతి ఒక్కరిని, మీరు కూడా ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక ఉందలతో ఇక్కడికి వచ్చేసారు, కానీ దేవుడి దయవులు సర్వైవ్ అయి ఉన్నారు. మీరు సాధించి మీ ఒక లైఫ్ ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా ఒక 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి మారాలి అని నేను కోరుతున్నాను. అలాగే ఈ సమావేశంలో చాలా పనులు ఉన్నా కూడా దీన్ని ఏర్పాటు చేయమని మాకు సలహాలు ఇచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే ఇక్కడ సర్వైవ్ అవుతున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు కొత్తగా భరోసా సెంటర్లు కౌన్సిలర్స్ దగ్గర పంపిస్తున్నాము. ఆ భరోసాని కూడా వాళ్ళకి సందేశాలు ఇస్తున్న అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ మాతో ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.